నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా మన సిటీ మజూస్టోల్ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారోకుంటా వార్తలు పురాగా ఉషిదంగా చూస్తూనే ఉండుండ్రి సరే మరిగా వార్తలు చాల్చకంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి ఆ వీటితోనే శురు చేద్దాం చలో హెడ్లైన్స్ అభివృద్ధి మొత్తం చేసిరట బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలట సర్కార్ వాళ్ళు ఆర్ కృష్ణయ్య చేస్తారట బీసీ ఉద్యమాలు పార్టీ అడ్డు రావద్దని చేసిండట రాజ్యసభకు రాజీనామాను రెండు లక్షల రుణమాఫీ చేసినామని సీఎం రేవంత్ అంటే నిధులు వచ్చినాకనే చేస్తామని తుమ్మల ఇచ్చిండు క్లారిటీ రుణం కట్టలేదని రైతు బ్యాంకు వాళ్ళు వెక్కిర్రు ఇంటి తలుపులు డబుల్ బెడ్రూమ్లు ఖాళీ చేస్తే అధికారులు పెట్రోల్ పోసుకున్నారు బాధితులు మూసిని థేమ్స్ నది లెక్క మారుస్తాం దానికోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం మూసిని బ్రహ్మాండంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గన్నడమ చెప్పిండు కదా ఇక దాని మీద మాట్లాడడానికి ఇలా మురికి నీరు శుద్ధి చేసే ప్లాంట్ల కాడికి పోయిన కేటీఆర్ ఏం చెప్పిండో మీరు కూడా అయినుండ్రి. హైదరాబాద్లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి 50,000 కోట్లు అని మరొకసారి 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. గతంలో మా ప్రభుత్వమే మురుగునీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభం చేసింది. ఇంకొన్ని నిధులు విడుదల చేస్తే ఆ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి అని ఆ పని చేయకుండా 1,000 కోట్లు 1,00,000 కోట్లని మాట్లాడుతున్నారని చెప్పి గరమైండు. ఇక ఇట్లనే డబుల్ బెడ్రూమ్ల గురించి ఏమన్నాడో ఈనుండ్రి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్నది తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన 1,00,000 ఇళ్లను చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. మూసీలోని 11-12 ఆక్రమణలున్నాయి వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు మరి? అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. మా ప్రభుత్వ హయాంలా అసలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కట్టలేదనంటే మా బట్టి అన్నకు సూచించినాం. ఇప్పుడు అవే ఇండ్లను మూసీ నది ప్రక్షాళన వల్ల ఇండ్లు పోయినోళ్ళకి ఇస్తామని చెప్పి సీఎం అంటుండు. మేము ఇండ్లే కట్టకుంటే మీరెట్లు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించిండు. ఇక ఫార్మాసిటీ మీద ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నదని అన్నాడు. 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీకి అని సేకరిస్తే ఇవాళ ఫార్మాసిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. అభివృద్ధికి సంబంధించి మేము మస్తు పనులు చేసినామని చెప్పుకుంటా ఈ ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పిండు. మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయండి. మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి. తులం బంగారం వెంటనే అందించండి. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి. ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి. ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం. రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని. అధికారంలోకి రానీకే ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తం తీరవాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఇక అటు హైదరాబాద్ బాధితులకు మా పార్టీ తరఫున అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చిండు.
బీసీ ఉద్యమాల పేరు ఎత్తితే మొదలు యాదికొచ్చే పేరు ఆర్ కృష్ణయ్యది. బీసీల కోసం జాతీయ స్థాయిలో కూడా బగ్గనే పోరాటాలు చేస్తుంటాడు. అందుకే కృష్ణన్నను పంకపాటి తరపున రాజ్యసభకు పంపించిర్రు. కాకుంటే ఇంకా 4 ఏళ్ల పదవి కాలం ఉండంగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం కథ పురగాడ్చుకుందాం పాండ్రి. ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేసిండని తెలవంగానే ఇవాళ ఎంపీ మల్లు రవి సారు కృష్ణయ్య ఇంటికి పోయి ముచ్చట పెట్టిండు. దీంతోనైతే షేది పార్టీలో చేరుడు ఖరారే అని అందరూ అనుకున్నారు. కాకుంటే కొందరు పువ్వు పార్టీ లీడర్లు మాత్రం లేదు ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరుతున్నాడని అంటే ఆల్రెడీ గవర్నర్ పదవి కూడా తయారుగా ఉన్నదని చెప్పి ఇంకొందరు ఇట్లా ప్రచారాలు చేసిండ్రు. ఇదంతా కాదు కానీ అసలు స్వయంగా కృష్ణన్ననే మీటింగ్ పెట్టి ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది. అందుకే ప్రజా ఉద్యమాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం దిగుంచింది వాళ్ళ కాలకాలం, రాజస్థాన్లో ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగుంచింది, రాష్ట్ర ప్రభుత్వం దిగుంచింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా పోరాడడానికి వస్తున్నారు. మనం ఎందుకు రావద్దని రియలైజేషన్ ప్రతి బీసీ కావాలి. నా జాతిలో నా కులం కోసం పోరాడాలి అంటే బీసీ ఉద్యమాలు గట్టిగానే చేస్తాడన్నమాట. ఒక పార్టీ తరఫున ఉండి ఉద్యమాలు చేస్తే పార్టీ ముద్ర వేస్తారని చెప్పి ఇంకా 4 ఏళ్ల టైం ఉన్నా కూడా రాజీనామా చేసిండట. ఇదే కాదు ఇంకా ఏమన్నాడో ఇనుండ్రి. ఇప్పటికీ పేదవాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. బ్రాహ్మణులలో ఉన్నారు, వైశ్యులలో ఉన్నారు, అన్ని వెల్మలలో ఉన్నారు, రెడ్డిలలో కూడా ఉన్నారు. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేని రెడ్డిలు ఉన్నారు ఊళ్ళల్లో. కానీ ఇక్కడ అది కాదు, సాంఘిక సమానత్వం, ఈ కులాలకు గౌరవం పెరగాలని ఆలోచిస్తున్నారు. ఈ కులాలలో పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి గౌరవిస్తలేరు. రజకులు, నాయ బ్రాహ్మణులు, గొల్లకుర్మారు, ఒడ్డెరలు, వీళ్ళకి ఇప్పటికి కులం పేరు మీద తక్కువ చూస్తున్నారు. ఈ గౌరవం పెరగాలంటే రాజ్యాధికారంలో వాట వచ్చిన రోజే ఈ కులాల గౌరవం పెరుగుతుంది. పేద కులాల గౌరవము, సాంఘిక సమానత్వం. మన దేశంలో ఆర్థిక సమానత్వమే కాదు, సాంఘిక అసమానత్వాలు ఉన్నాయి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కేవలం పవర్ ద్వారా మాత్రమే పోతుంది. అందుకే పవర్ కోసం బీసీలందరూ పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయం లోపల బీసీలందరూ ఒక తరం మనం గట్టి పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయని చెప్పి నేను సిద్ధపడాలి. తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే ఊరు వాడ ఎక్కడికి అక్కడ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారో బీసీల కోసం, మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తాను. మరేమన్నా పార్టీకి ఇట్లా పెట్టే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అని అడిగితే గౌరవనీయుడు కొండలచన్ బాపూజీ గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, నారవని వెంకటయ్య గారు, గాండ రామకృష్ణయ్య గారు, అనేక మంది పెద్దలు, కమిట్మెంట్ దేవేందర్ గౌడ్ గారు, వాళ్ళ కమిట్మెంట్ బీసీల మీద ఉండి ప్రేమతోటి బీసీలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ లోపల ఉన్న తపనతోటి పార్టీలు పెట్టారు. కానీ అది సక్సెస్ కాకపోవడానికి వేరియస్ రీజన్ ఉంది. అప్పుడు ఇంత చైతన్యం లేదు, ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. పెడితే మొలకెత్తుతాయి, పంటలు అవుతాయి. నువ్వు మే నెలలో పంటలు పెడితే పంటలు వండాయి. ఇప్పుడు పంటలు వండలేదు, దానికి చాలా అనువైన సమయం ఇది. అందుకే బీసీలందరూ ఎక్కడ మీటింగ్ పెట్టినా అన్న నువ్వు హాస్టళ్ళ గురించి, స్కాలర్షిప్ల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఉద్యోగాల గురించి కాదు పోరాడేది, రాజ్యాధికారం కోసం పోరాటం చేయమని పబ్లిక్ నుంచి వస్తుంది ఆ సౌండ్. ఇప్పుడు ప్రతి గ్రామంలో డబ్బు కొనుగోలు శక్తి పెరిగింది, డబ్బు ఆర్థిక శక్తి పొందుకున్నాయి, భూముల ధరలు పెరిగినాయి. ప్రతి గ్రామంలో పేదరికం. 50 ఏళ్ళ కింద నేను చదివేటప్పుడు హాస్టల్ సీట్ దొరికితే చదవని పరిస్థితి, స్కాలర్షిప్ వస్తే తప్ప చదవనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్కాలర్షిప్ రాకున్నా, హాస్టల్ సీట్ లేకున్నా, గురుకులాలు లేకున్నా 50% కంటే ఎక్కువ మంది చదువుకునే ఆర్థిక స్తోమత పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక స్తోమత పెరిగింది. అధికారం కోసం వాళ్ళు పార్టీ పెట్టిన టైం మంచిది కాదు కాబట్టే సక్సెస్ కాలేదు. కాకుంటే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అంటున్నాడనంటే ఈ లెక్కన చూస్తే బీసీల కోసం సపరేట్ పార్టీ పెట్టినా ఆశ్చర్యం ఏం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణయ్య రాజకీయ ప్రయాణం ఎటు దిక్కు మలుతుందో.
2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. 2 లక్షలకు పైన అప్పున్న రైతులు ఆ మీది పైసలు బ్యాంకులో కడితే వాళ్ళకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సార్తోనట్టుగా మంత్రులు లీడర్లు అందరూ చెప్తున్నారు కదా. ఇగో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారు గిట్లా అంటున్నాడు. ఇప్పుడు 2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరగాల్సినవి ఉన్నాయని చెప్పామా, అవి సర్వే జరుగుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత 2 లక్షల పైన ఉన్న వాటికి షెడ్యూల్ ఇవ్వాలి. మా ఆర్థిక పరిస్థితి యొక్క వెసులుబాటు చూసుకొని 2,50,000 వరకు ఎప్పుడు కట్టాలి, 3 లక్షల వరకు ఎప్పుడు కట్టాలి, 3 లక్షల పైన ఎప్పుడు కట్టాలి, ఆ డేట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే రైతులు ఇవాళే కట్టేసి అందరు పాపం మాకు రాలేదనే పరిస్థితి రావద్దు. అందుకనే మేము 2 లక్షలు పూర్తి అయిన తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి షెడ్యూల్ ఇస్తాం. వాళ్ళు కట్టిన దాన్ని బట్టి మేము వాళ్ళ అకౌంట్లో 2 లక్షలు వేస్తాం. ఇన్న రానుల్లా సార్వారి మాటలు ఒక ఇంట్లో మనుషులే 2 మాటలు మాట్లాడినట్టు ఒక పార్టీ లీడర్లే 2 మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారు 2 లక్షల దాకా రుణమాఫీ అయ్యిందని అంటుంటే మంత్రి తుమ్మల సారేమో ఇట్లా ఇంకా పురాగా కాలేదు అని అంటున్నాడు. దీన్ని బట్టి అసలు రుణమాఫీ పురాగా అయ్యిందా కాలేదా, అయితే ఎంతమందికి అయ్యిందనే డౌట్ అనుమానాలు మాట్లాడుతున్నాయి. ఆర్థిక వనరులు మీకు ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి, ఈ నెలాఖరికి వస్తుంది. అందుట్లో మిగిలి ఎంత ఉంటే అంత ఇటువంటి వాటికి వాడాలి. ఆ రకంగా మేము 18,000 కోట్లు జమ చేసినాం. ఇంకా 13,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అమౌంట్ యొక్క వెసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం. డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టగానే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. తుమ్మల సారు ఇంత మంచిగా పైసల వెసులుబాటు చూసుకొని ఇంకా పైన ఉన్న వాటిని కూడా ఇత్తం అనుడుతోని 10 పచ్చానికి ఇంకింత సందు దొరికినట్టే. ఇప్పటికే రుణమాఫీ మీద కేటీఆర్ సవాళ్ళ మీద సవాళ్ళు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారుకు. మరిప్పుడు ఇంకెంత దూకుడుగా పోతారో ఏమో బీఆర్ఎస్ పార్టీలు. మొత్తానికైతే ఈ రుణమాఫీ ఏందో కానీ మొదటి నుంచి సర్కారుకి ఏదో ఒక మాట అచ్చేటట్టే అవుతున్నది. చూద్దాం ఏమవుతుందో. పాలకుర్తికి కూడా హైడ్రా కావాలని నిన్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని చెప్పిన ముచ్చట్ల మన సిటీ మార్లో చెప్పుకున్నాం కదా. ఆ మేడం అట్లా అనుడు ఆలస్యం లేదు. ఇలా అధికారులు రంగంలోకి దిగిర్రు. ఏంది గింత తొందరగా పని మొదలు పెట్టిర్రా అంటే ఆడ కూడా బగ్గనే ఇల్లు కూలగొట్టిర్రా ఏందని ఆలోచనలు చేయకుండా ఈ వార్త పురాగా చూడుర్రి, ముచ్చట మీకే తెలుస్తుంది. హైడ్రా లెక్కనే మన దగ్గర కూడా హైడ్రా రావాలంటున్నారు పాలకుర్తిలో. తప్పకుండా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తాయి. నిన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మేడం ఇంట్లో హైడ్రా రావాలని అన్నది కానీ అయితే హైడ్రా రాలేదు కానీ పోలీసులు మాత్రం వచ్చిండ్రు. ఇళ్లలో ఉన్నోళ్లను ఖాళీ చేయించిండ్రు. అందుకే ఇంకో ఈ అక్క చచ్చిపోతా అని చెప్పి పెట్రోల్ పోసుకోబోయింది. మరి వీళ్ళ అక్రమ కట్టడాలా అంటే కాదు, సర్కారు కట్టించిన కట్టడాలే. తొర్రూరిది అవే డబల్ బెడ్రూమ్లు. మరి డబల్ బెడ్రూమ్లు అయితే ఎందుకు ఖాళీ చేయించిండ్రంటే వీటిని ఎవరికి ఇయ్యలేదట. కాకపోతే వీళ్ళు అక్రమంగా పోయి ఉంటుండ్రట. అందుకే పాలకుర్తి రెవెన్యూ ఆఫీసర్లు పోలీసులు వచ్చి ఇట్లా బయటకు వెళ్ళగొడితే వీళ్ళంతా ఆందోళన చేసిండ్రు. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్లకు వెంటనే ఇల్లు ఇవ్వాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేయబట్టిండ్రు. మరి అక్రమ కట్టడాలను కూల్చేసి హైడ్రా రావాలి అన్న ఎమ్మెల్యే మేడం ఈ డబల్ బెడ్రూమ్లు కూడా మంచిదే, మంచిగా ఉంటది కానీ కనీసం ఎప్పుడు పంచుతారో చెప్పినా కూడా వీళ్ళు సంతోషపడతారు. అంతే కదా మేడం? మరి ఈ గూడు లేనోళ్ళ గోసను ఎట్లా తీరుస్తారో జర్రా చూడుండ్రి, పుణ్యం ఉంటది. రైతులు పెట్టుబడి కోసం బ్యాంకులలో అప్పులు తీసుకున్నాడు కామన్. పంట చేతికి వచ్చినాక ఆ అప్పును మిత్తితో కలిపి కడుతుంటారు. ఒకవేళ అనుకున్నట్టు పంట రాకున్నా, నష్టం వచ్చినా ఇంకో ఏడాదైనా అసలు వడ్డీ కలిపి కడతారు. రైతులు అప్పు మొత్తం తీర్చేదానిక పట్టా పాస్బుక్లు కూడా బ్యాంకుల దగ్గరనే పెట్టుకుంటారు. కానీ గిడో రైతు అప్పు కట్టలేదని బ్యాంక్ అధికారులు ఏం చేసిర్రో చూడుండ్రి. తెలంగాణ
तेड़ताने नहीं रहा फोन बोलो तो दवना कड़ाला ये दल्ला చూసిండ్రా బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టలేదని చెప్పి బ్యాంక్ అధికారులు ఏకంగా ఇంటి తలుపులనే ఊడవీకిండ్రు. మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కేంద్రంలో ఉండే శివలింగయ్య అనే రైతు 2019వ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకు బెల్లంపల్లి శాఖ నుంచి 1,00,000 రుణం తీసుకున్నాడట. దీంట్లో 3 కిస్తీల కింద 80,000 కట్టిండట. ఇక పోయినేడు పంటలు చక్కగా వండకపోడు బిడ్డ లగ్గం చేసుట్లా కిస్తీ పైసలు కట్టలేదట. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చిండ్రట. అయితే ఈ ఏడాది పంట చేతికి రాగానే కిస్తీ పైసలు చెల్లిస్తానని చెప్పి చెప్పిండట. అయినా కూడా పంటకాలం పూర్తి కాకముందే శివలింగయ్య ఇంటికి వచ్చిన బ్యాంకు అధికారులు రుణం చెల్లిస్తావా లేదని చెప్పి ఒత్తిడి చేసిండ్రట. ఈ అధికారులు ఇనేటట్టు లేరని చెప్పి పైసలు తీసుకొద్దామని చెప్పి బయటకు పోయిండట. రైతు ఇంటికి వచ్చే లోపలనే అధికారులు రైతు ఇంటి తలుపులు వీకి పెట్టిండ్రు. ఆ లోన్ ఇచ్చి ఇట్లా ఇంటి తలుపులు వీకుడు ఏం పద్ధతి? అప్పు కడతా అని రైతు చెప్తున్నాడు కదా, అరే కొంచెం టైం ఇయ్యుండ్రని చెప్పి చుట్టుముట్టున్న జనాలు అడిగినా కూడా వాళ్ళనే దబాయించిండ్రు బ్యాంకు వాళ్ళు. మీరు క్వశ్చన్ నాకు ఆన్సర్ లేవు. ₹1,00,000 మీరు నాకు ₹1,00,000 ఇచ్చిండ్రు, నేను ఇస్తా అనుకుంటుంటా. ఎన్ని సంవత్సరాలు అవుతారు చెప్పండి? మీరు వడ్డే తీర్చిపెట్టారు కదా, వడ్డే తీర్చిపెట్టారు కదా. అరే నెరిగింత అధ్వానం ఉంటదా అనుల్లా? ఇయాల కాకుంటే రేపు కడతారు. ఆ రైతు ఏదో ఇల్లు విక్కొని పోయినట్టు, ఆ రైతు చెయ్యంగానే బ్యాంకు మొత్తం లాస్ అయినట్టు ఇంటి తలుపులు విక్కొని పోడింది. గింత జబర్దస్తిగా కడతావా ఏం సంగతి అని మాట్లాడేంది. ఒక్కొక్కడు 1,000 కోట్ల రుణాలు తీసుకొని కట్టకుండా పొరుగు దేశాలకు వారిపోతే వాళ్ళను ఏం చేస్తలేరు. అదే నీతిగా బతికే రైతులను మాత్రం ఇంత అవమానిస్తారా అని చెప్పి అక్కడి జనాలు మస్తు గరానికి వచ్చిండ్రు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, జర్రగి రైతు గోస చూడుండ్రు సారు. ఈ రైతే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ రైతు కూడా ఇట్లా గోస పుచ్చుకోకుండా బ్యాంకులోళ్ళకి చెప్పుండ్రు అని చెప్పి అని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా అక్కడి రైతులు. నాకు సమాధానం కావాలి. ఫస్ట్ అది చెప్పండి. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు, ఆయన పంచాయతీ చేసిండ్రు, ఆయన అడుగుదాం. పెళ్లికి ముందు నేను రాలేదు సార్. ఎన్ని రోజులు టైం ఇచ్చారు సార్? ఎవరు సార్? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు సార్? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు? పెళ్లి కాకముందు ఏం చేసిర్రు? మాకు పెళ్ళైన సంగతి కూడా మాకు తెలియదు. బిడ్డలు ఉంటే నీకే తెలుస్తా, నీకు బిడ్డలు ఉంటే నీకు పెళ్లి అని తెలియదు. ఈ నడుమ బద్మాష్ పోరలు ఎక్కువైతున్నారు. అరే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోక పాపం రోడ్డు వెంట పోయే అమాయకుల మీద పడుతున్నారు, బద్మాష్ పనులు చేస్తున్నారు. ఇంకో అట్లని గిడో మోతేవారి ఓ పనికి మాలిన పని చేస్తే తర్వాత ఏమైందో చూడుండ్రి. అరే వీని బల్పు బండకేసి కొట్ట కదరా పోగిరి పోరడా. ఆగ్రా ఆగ్రా వారి ఆగ. హలో తిన్నది అరుగుతలేదు అడ్డగాడిదా. తాత బతుకు తెరువు కోసం రోడ్డు మీద సైకిల్ వేసుకొని పోతుంటే ఉత్తి పుణ్యానికి స్నో కొట్టి కళ్ళన్నీ మండే తట్టు చేతివి కదరా. మరి వీడు ఇంత రెచ్చిపోతే జనాలు ఊకుంటారా? వీడియో తీసి సీదా పోలీసులకు పంపితే 1/2 గంటలే పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు అన్ని చూడుండ్రి దెబ్బకెట్లా నడిచిండో. అయిందా? బాగా అయిందా? చక్కగా నీ జాగాల నువ్వు పోతే గింత కాకుండే కదా. చూడబోతుంటే ట్రీట్మెంట్ గట్టిగానే ఇచ్చినట్టు కొడుతున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలా ముచ్చటిది. బండి నడిపేటోనికి హెల్మెట్ లేదు, వీడేమో ఈ ఏషాలు వేసిండు. ఎందుకో కొందరు పోరలకు చేతులకు బైక్ అత్తే ఆగనే ఆగరు. ఇప్పుడు ఏమైంది? బల్బంతా అనిగే. అందుకే అనేది ఓవర్ యాక్షన్ ఉండాలి, కానీ నెరీ ఇంత ఉండొద్దు అనేది. హలో ఈ అడ్డమైన రీల్స్ పాడుగాను రీల్స్ పేరు మీద చాలా మంది పోరగాళ్ళు పిచ్చి కథలు పడుతున్నారని మన సిటీ మరల చెప్తున్నాం కదా. ఇక రోగం మన దగ్గర పోరగాళ్ళకు కూడా బగ్గనే అంటుకున్నట్టు ఉన్నది. ఇక రోడ్ల మీద వీళ్ళు చేసిన కథలు చూస్తే దొరికితే మీరు కూడా బట్టి 4 తంతరు.
చూసినరా ఎంత తెగిస్తున్నారో. వెనక కూసుండాల్సిన పిల్ల ముంగడ కూసుండే కాకుండా ఉల్టా తిరిగి కూర్చొని మస్తు కథలు పడుతున్నది. ఇక పిల్ల అట్లా కూసుండి పట్టుకోగానే హీరో లెక్క ఫీల్ అయిన ఈ తుప్పలోడు ఇంకా ఎక్కువ స్పీడ్ తోని బండిని తోలుతున్నాడు. మళ్ళా ఇది ఎక్కడో కూడా కాదు, మన హైదరాబాద్ లో పాడిచేరి మెయిన్ రోడ్డు మీదనే. అది కూడా పట్ట పగలు అందరు చూస్తుంటే కూడా కొంచెమన్నా సిగ్గు లేకుండా ఇట్లా మూతులు కొరుక్కుంటా మురిసిపోతున్నారు. వీళ్ళ మోకాల మీద కాకిరెట్టయ్యా. అరే అమ్మా నాయన మనల్ని పెంచింది ఎందుకు? ఇట్లా తిరిగితే నలుగురు ముందు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కొంచెమన్నా ఆలోచన ఉండొద్దా? ఇక